హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోండి. అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి. 4వ తరగతి పాఠ్యాంశాలు మరియు ఇతివృత్తాలు, ప్రక్రియ, రచయితలు. ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. దీని యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. మహనీయుల చరిత్ర. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత బసవరాజు అప్పారావు. రచయిత ఎవరు? బసవరాజు అప్పారావు. తర్వాత గోపాల్ తెలివి. గోపాల్ తెలివి పాఠ్యభాగ ఇతివృత్తం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. దీని యొక్క ప్రక్రియ కథ. దీని యొక్క ప్రక్రియ ఏంటి? కథ. దీనికి రచయితలు ఎవరూ లేరండి. తర్వాత 3వ పాఠ్యాంశం దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు. తరువాత పాఠ్యాంశం పరివర్తన. తర్వాత పాఠ్యాంశం ఏంటి? పరివర్తన. దీని యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. దీని యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. తర్వాత ప్రక్రియ కథ. దీని యొక్క రచయిత వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు. తర్వాత పాఠం పేరు సత్యమహిమ. తర్వాత పాఠం పేరేంటి? సత్యమహిమ. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ గేయ కథ. రచయిత అవధాని రమేష్. రచయిత ఎవరు? అవధాని రమేష్. తర్వాత ముగ్గుల్లో సంక్రాంతి. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ వ్యాసం. రచయిత రచయితల బృందం. అంటే మల్టిపుల్ రచయితలు దీనికి ఉంటారు. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ పద్యం. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు. తర్వాత పాఠ్యాంశం బారిస్టర్ పార్వతీశం. తర్వాత పాఠ్యాంశం బారిస్టర్ పార్వతీశం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథనం. ప్రక్రియ కథనం. రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి. రచయిత ఎవరు? మొక్కపాటి నరసింహ శాస్త్రి. తర్వాత పాఠ్యాంశం రాజు కవి. రాజు కవి. దీని యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. సామాజిక అంశం. ప్రక్రియ పద్య కథ. పద్య కథ. రచయిత గుర్రం జాషువా. రచయిత ఎవరు? గుర్రం జాషువా. 4వ తరగతి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కవులు ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు 5వ తరగతి పాఠ్యభాగం యొక్క 5వ తరగతి పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తం కవులు చూద్దాం.